హలో క్రేజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే లాస్ట్ షాట్లో చెప్పా కదా నేను ఇక్కడికి బయటికి వెళ్తున్నా అని చెప్పేసి. ఎవరైనా ప్రీవియస్ షాట్ చూడకపోతే ఇక్కడ కింద నేను ట్యాగ్ చేస్తాను, కొంచెం చూడండి. మీకు ఎప్పటికీ అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో. ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే లండన్ థీమ్ బ్రిడ్జ్ అయితే పెట్టారంట మా ఊర్లో అని చెప్పేసి. సరే చూడ్డానికి అని చెప్పేసి నేను, మా అమ్మ, మా చెల్లి, మా పాప మేము నలుగురు వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా మేము నలుగురు వెళ్తాం అనుకోండి. ఇక్కడ నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇద్దరు అబ్బాయిలు అక్కడ సిగ్గుపడిపోయి వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చేసి ఇంకోండి మా చెల్లి అయితే ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా అందుకే నేను, మా అమ్మ అయితే వీడియో తీసుకున్నాం. ఇక్కడ లోపలికి వచ్చేసాక ఫస్ట్ మేము కొన్ని రైడ్స్కి అయితే ఎక్కాం. మా పాప కూడా ఎక్కింది. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. మేమైతే ముందు రైడ్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కాము. ఈ రైడ్ మాత్రం బాబాయ్ మామూలుగా లేదండి బాబు. ముందేమో ఏం లేదు అనుకున్నాం కానీ మామూలుగా లేదు. ఇంకా అలా ఎక్కాం మా చెల్లి నేను. వీడియో క్లిప్స్ ఇట్లా నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా స్టార్ట్ చేయట్లేదు అని చెప్పేసి. చూసారా, మీకు నా ఫేస్ చూస్తే అర్థమైపోద్ది నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి. ఆ తర్వాత తిప్పాడండి. స్టార్టింగ్లో అంత ఏం లేదు. నేను మా చెల్లి కూడా ఏం లేదు మేమేంటి మొత్తం చాలామంది ఏం లేదు అని చెప్పేసి అన్నారు. తర్వాత తిప్పాడండి, చూడండి. అయ్యో బాబోయ్, ఇంకా మామూలుగా కాదు, ఇంకా చాలా గట్టిగా అరిచేసాం. అవి ఎందుకు పెట్టడం అని చెప్పేసి నేను పెట్టలేదు. అమ్మ బాబాయ్ చాలా గట్టిగా అరిస్తాం. మీకు నేను కనిపిస్తే మమ్మల్ని పికౌట్ చేయండి, మమ్మల్ని ఎతకండి అందులో మేము ఎక్కడ ఉన్నామో. ఇలా ఈ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కింద నుంచి ఏమో మా పాప ఏడుపు, నేను ఎక్కుతాను అని చెప్పేసి. అమ్మో అది ఎక్కితే ఏమన్నా ఉందా ఇంకా అని చెప్పేసి ఇలా మేమిద్దరం ఎంజాయ్ చేసాం, మా చెల్లి నేను. మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసాం. మీరు ఎక్కడికి వెళ్ళారు నాకు కమెంట్స్లో కమెంట్ చేసేసేయండి. మేము పెద్దగా ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ అట్లా సింపుల్గా అనుకున్నాం. అసలు ఇంతలా కూడా అవుతుంది అనుకోలేదు. ఇవన్నీ అట్లా లాస్ట్ మినిట్ ప్లాన్సే. మీరు నాలాగా లాస్ట్ మినిట్లో ప్లాన్ చేస్తే ఎవరైనా ఉంటే నాకు కమెంట్స్లో కమెంట్ చేసేసేయండి. రైడ్ అయితే అయిపోయాక ఇక్కడ మా పాపని అయితే ఎక్కించాం. ఇది మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది మా పాప. దాన్ని మినీ ట్రైన్ అయితే ఎక్కించాం. చూసారా ఎంత గట్టిగా బిగబెట్టి కూర్చుందో. అది పక్క వాళ్ళు బాగా చెప్తున్నారని చెప్పేసి ఇది కూడా బాగా చెప్తా అనుకుంటాం, కానీ ఇది అసలు ఏం అలా గట్టిగా పెట్టుకుని కూర్చుంది. తర్వాత అయితే బాగా చెప్పింది చూసారా. ఆ తర్వాత ఇది సరిగ్గా కూర్చోలేదని చెప్పేసి అతను మార్చాడు, సరిగ్గా కూర్చోమని చెప్పాడు. బాగా చెప్తుందా. అటువైపు వాళ్ళని చూసి ఇది ఎక్కడ లెగిసిపోద్దా అని చెప్పేసి అనుకున్నాం, కానీ పాపం చాలా బాగా కూర్చుంది. ఫస్ట్ టైం ఇది ఒకటే రైడ్. వ్యూ మాత్రం బాగుంది కదా, బాగా అనిపిస్తుంది లైటింగ్స్ అయితే. తర్వాత మేము వచ్చేసి ఇంకో రైడ్ అయితే ఎక్కాం, కొలంబస్. ఇక నేను మొత్తం ఈలోపు మా హస్బెండ్ వచ్చాడని చెప్పేసి మేము అందరం కలిపి ఎక్కేసాం మా బుడదని తీసుకుని. ఇంకా చూసారా, ముందేమో మా హస్బెండ్ మా బుడద వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి కూర్చున్నారు ఇద్దరు కలిపి. ఇంకా వాళ్ళు లాస్టే కూర్చుంటారంట, ఇంకా అని చెప్పేసి లాస్ట్ కూర్చోబెట్టాం. ఇంకా మా మమ్మీ మా చెల్లి ఎలా కూర్చున్నారు. ఇదే బిఫోర్ చూసారా మా ఫేస్ అంత తెలిగిపోతుంది మా బుడ్డదాన్ని కూడా. ఇదైతే రైడ్ ఆఫ్టర్ మొత్తం ఏరి చేసింది ఆ రైడ్ అంతా కలిపి. ఇది మళ్ళీ మా మమ్మీ వాళ్ళు ఎందుకు ఎక్కారంటే రైడ్ సెకండ్ టైం మా మమ్మీ వాళ్ళు ఫ్రీగా ఎక్కారు. అంటే పాప ఫస్ట్ మేము 5గురే ఉన్నామని చెప్పేసి అతను ఇంకా మేము ఆపేసాం, పాప ఏడ్చేస్తుందని చెప్పేసి. మిగతా రౌండ్ ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తారు. ఇంకా మామూలుగా బిగిసిపోలేదు ఇద్దరిని. నా తర్వాత వచ్చేసి జైంట్ వీల్ ఎక్కుదామని చెప్పేసి నేను, మా మమ్మీ, మా చెల్లి ముగ్గురం ఎక్కాం. ఇక్కడ పాప ఉండడం వల్ల మా హస్బెండ్ అంతా వీడియో తీయలేకపోయాడు. ఇంకా తర్వాత మళ్ళీ బుట్టదానికి మళ్ళీ ఇంకోటి కావాలంట. సరే అని చెప్పేసి అలా కార్లో నుంచోబెట్టి వీడియో తీయించేసాం. ఇంకా ఇక్కడేమో ఫౌంటైన్ కేక్ ఒకటి తిన్నాం, బఠానీ కూడా తిన్నాం అనుకోండి. అంత బాగాలేదు మంచూరియా ఏమని. ఇక్కడ ఫౌంటైన్ కేక్ బాగుందని చెప్పేసి తిన్నాం. తర్వాత ఇక్కడ గేమ్ ఆడదామని చెప్పేసి ఒకటే ఆడాం గేమ్. ఫస్ట్ టైం మా పాప అతనితో బాల్ ఆట ఆడుకున్నారు, కొంతసేపు వరకు ఇద్దరు ఆడుకున్నారు, అలా క్యాచ్ చేయడం ఇవ్వడం. ఆ తర్వాత ఇంకా వేసేసింది. ఏ నెంబర్ పడింది? 3 నెంబర్ అయితే పడినట్టుంది. ఇంకా మేమందరం కలిపి ఒక్కొక్క బాల్ వేస్తాం. ఇక్కడ మా మమ్మీ కూడా వేసింది. మొత్తం టోటల్ కౌంట్ 21 అయితే వచ్చిందంట. చూసాడా మాకు ఏ గిఫ్ట్ ఇచ్చాడో చూడండి, చెప్ప. ఇంకా తర్వాత అలాగా ఇక్కడ తర్వాత ఇట్లా షాపింగ్ అంటే ఏం చేయలేదు, జస్ట్ అలా నేను వీడియోస్ అయితే తీసుకున్నాను అంతే. ఎక్కడ కుదిరింది. మేము వెళ్ళడం 7:30కి స్టార్ట్ అయ్యాం. మేము బయటికి రావడం 10:30కి వచ్చాం బయటికి. ఇంకా అసలు ఏం కవర్ చేయలేకపోయాం. అట్లా వీడియోస్ అవి తీసాను అంతే. ఇక్కడైతే సెల్ఫీ స్పాట్ అవి బాగున్నది, మంచిగా ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ఇంకా చూసారా ఈ కొత్త నాకు ఫోటో కూడా ఏమి తీసుకోలేదు అంత అలా ఏమిని. ఇక్కడైతే ఫోటో స్పాట్స్ అవి మాత్రం చాలా బాగున్నాయి. నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంతవరకు చూసారంటే ఎక్కడో దగ్గర ఏదో పాయింట్ నచ్చాలని ఉంటుంది. ఆ పాయింట్ని మీకు టైం స్టాంప్ పెట్టి నాకు కింద కమెంట్స్ చేసేయండి అంతే. బాయ్.